ఇదే కారు, ఇదే కుక్క, ఇదే అరుగు. అవును సార్, నేనే. 001. 001? అవును సార్, 001. ఏమిటి ఈ కార్యక్రమం? బాస్ దగ్గర తీసుకెళ్ళి చెప్తాను. బాస్ దగ్గర తీసుకువెళ్ళాలి? అవును సార్, తీసుకువెళ్తాను రా. పోలీస్ స్టేషన్? ఎందుకు ఆశ్చర్యం, రావాల్సిన చోటుకే వచ్చావు. అంత ఈజీగా మా కళ్ళు కప్పలా మిస్టర్. మీరెంత దురదృష్టవంతులు ఇన్స్పెక్టర్. ఈ రోజున పొరపాటున మీరు నన్ను పట్టుకుని ఉండకపోతే ఇన్నాళ్ళుగా మిమ్మల్ని ముక్కు తెప్పలు పెడుతున్న గ్యాంగ్ రహస్యం నా చేతిలో ఉండేది. ఐఎమ్ వెరీ సారీ. అర్థమైందా? బాగా అర్థమైంది మామగారు. నీ నాటకాలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. మామగారు, ఇంతకాలం ఆ దొంగల గ్యాంగ్ని ఎందుకు పట్టలేకపోతున్నామో ఇప్పుడు అర్థమైంది. అందుకే అంటారు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. ఓహో, మీరు నన్ను సందేహిస్తున్నారు? సందేహించడం కాదు, ప్రత్యక్ష సాక్ష్యం. ఏమయ్య అపవాదం, ఏం చూసావు? చిత్తం, అపవాద నోట్లో అబద్ధం రాదు సార్. దివిటీతో ఇల్లు తగలబెట్టి పారిపోతుంటే నా 2 కళ్ళతోటి చూశాను, ఫోటో కూడా తీశాను. అపవాద నోట్లో అబద్ధం రాదు సార్. ఈ కోట్ ఎవరిది? కోట్ నాది. ఈ స్కార్ఫ్ నీదే కదూ? స్కార్ఫ్ నాది. ఈ రివాల్వర్ నీ తండ్రి గారిది? అవును. ఇప్పటికీ నువ్వు దొంగవు కాదు, దొరవనే నమ్మమంటావు. నిజం చెప్పు, నువ్వు ఆ దొంగల్లో ఒకడివా, దొంగల నాయకుడివా? మామగారు, ఇది అర్థం లేని ఆరోపణ. నాకప్పుడు ఉంచండి. రంతో తప్పుడనిస్తాను. స్టాప్ ఇట్. వాణ్ణి మీరెవరూ చంపొద్దు. ఇక్కడికి తీసుకురండి చాలు. భద్రయ్యే తన చేతులతో వాణ్ణి చంపాలి. కానీ వాడు జైల్లో ఉన్నాడు మా. జైల్లో ఉన్నా సరే, పాతాళంలో ఉన్నా సరే, పట్టి తీసుకురండి. వెళ్ళండి. నందన్రా, నా కొడుకును నా చేతులారా చంపుకునేట్టు చేశావు కదూ. నీ కొడుకును ఈ చేతులతో చంపి ఆ శవాన్ని నీ భార్యకు పంపిస్తాను. సాబు, నిన్నే ఇలా ఏమిటి నీకేలాగి చేయి చల్లబడిందే. అయితే అదే బాబాయ్ చెయ్యొద్దు, చెయ్యొద్దు. ఏం లేదు, ఆ తెల్ల కిందట ఒక ఆడకైది వయసులో ఉంటది. ఈ గదిలో మురేసు చచ్చిపోయింది. చచ్చిపోయి దెయ్యమైంది. ఏం జరిగింది? ఏం లేదు, అది పొగలు 12 గంటలకి, రాత్రి 12 గంటలకి ఈ గదిలో వచ్చి మమ్మల్ని నానాహింసలో పెడుతున్నది. నాకుంటే అంటున్నది. బాబాయ్ వదులు. అదేనేమిటి, ఇందాక కిటికీ అవసరం నుంచి తెల్ల చీర కట్టుకుని అలా 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 వెళ్ళిపోయింది. అదే బాబాయ్, అదే బాబాయ్, బాబాయ్ వదులు, వదులు అంటుంటే బాబాయ్ నీకు రాంటావు. సాబు, ఈ ఉత్తరం నేలకిచ్చి.
సంగీతం తామరాలించే నన్ను రక్షించా. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభోధికాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళు కాదు చురుకుమంటే నీదు వాలంబనం నేలంబడం కొట్టి సాకిని దాకిని గాలి అవును, ఇది ఆ దెయ్యం పని. నిన్నే ప్రేమించింది, నీ మీద బరులు కొద్దీ ఉరిపోసుకుంది. ఇప్పుడు ప్రేమ కొద్దీ రాళ్లు వేస్తోంది. అదిగో చూడు, అటు చూడు, రాళ్లు వేస్తోంది, రాళ్లు వేస్తోంది. అమ్మ బాబోయ్, ఆడదయ్యం పట్టింది, కామని పిశాచం పట్టింది, పట్టింది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం ప్రకృతి ప్రదాయం భుజవారగాత్రం చాకిరి ఢాకిరి భూతంబులం నీరు ఆలంబరం దుట్టి నేలను బలం కొట్టి అడ్డుకొట్టి ఇటుకొట్టి ఇటుకొట్టి అడ్డుకొట్టి అమ్మ బాబాయ్ పట్టింది, పట్టింది, గొట్టు పట్టింది, ఆడదయ్యో పట్టింది, పట్టింది. దయ్యం పీక నిలుపు చంపేసిందే. డాక్టర్ గారు, డాక్టర్ గారు! అబ్బా, ఎవరికి మాయ రోగం? అర్ధరాత్రి ఫోన్లు వీళ్ళు. అబ్బా అబ్బా, హలో 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 హలో, జైలు గారా? చచ్చా, కాదు 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 కాదు, డాక్టర్ గారా? అవునయ్యా, జైలు డాక్టర్ని మాట్లాడుతున్నాను. ఏం కొప్ప మురిగింది? కొంపే ములిగింది సార్. ఇక్కడ ఒక దెయ్యం వచ్చి పడింది సార్. ఏంటి దయ్యమా? నన్నేం చేయమంటావు? ఎవరైనా భూతాల డాక్టర్ని పిలువు. భూతాల డాక్టర్ అడ్రస్ తెలియదు సార్, అంచేత మీరే రండి సార్. చెప్పే కదయ్యా భూతాల డాక్టర్ని పిలవమని. నేను ఒంటరి సెంటరీని సార్. సార్, నాకు గాబరగా ఉంది సార్, కళ్ళు తిరిగిపోతున్నాయి సార్, నాలుక
ఉత్తాయి ఎండిపోయింది సార్. సార్ తొందరగా రండి సార్, నాకు భయం వేస్తుంది సార్. కర్మ కర్మ, వచ్చేస్తున్నా వస్తున్నా. వస్తున్నారా? నిజంగా వస్తున్నారా?